హలో, అందరికీ నమస్కారం. ఫ్యూడలిజం అనేది ఎప్పటి నుంచో మన రాష్ట్రాల్లో, దేశంలో అది ఒక రకంగా పాతుకుపోయిందండి. అంటే ఎవరు, ఒక ల్యాండ్ లార్డ్ ఉంటాడు, నేను మీకు భూములు ఇస్తాను, మీరు నాకు సేవ చేయండి, నాకు మీరు పని వాళ్ళలాగా ఉండండి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. సో ఫ్యూడలిస్టిక్ భావజాలాన్ని కొట్టేదే కమ్యూనిజం అండి. అంటే ఇది దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే రాజ్యము అని వాళ్ళు ఆ ఫ్యూడలిస్టిక్ భావాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టారు కమ్యూనల్ భావాలు. అంటే అంత సమాజ నిర్మాణం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఫోటో నెంబర్ 1 అక్కడ పెడుతున్నాను చూడండి. ఎక్కడో ఏదో గోదావరి పుష్కరాల పనుల తనిఖీలో భాగంగా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, సంతోషం. అంతవరకు నేను మాట్లాడను. ఏదైనా ప్రజలకు మంచి చేస్తారంటే సంతోషం. కానీ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్కి ఒక్కడికే గొడుగుంది, ఇంకా ఎవరికి కూడా గొడుగులు లేవు. అంటే నేను మాత్రమే దొరను, ఇది దొరల పాలన అనే విధంగా ఆ దృశ్యం ఉంది. వీడియో మొత్తం కూడా ఉందండి. వీడియోలో కూడా అంతే, పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వస్తుంటే ఒకరు గొడుగు కొట్టుకున్నారు. పాపం 81 ఏళ్ళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా గొడుగు లేకుండా ఆ మండుటెండలో నిల్చున్నారు. సో వెనకలు ఉన్న వాళ్ళందరికీ కూడా గొడుగులు లేవు. ఇక రెండవ ఫోటో, బోటులో పనులను పర్యవేక్షిస్తున్న పవన్ కళ్యాణ్. అక్కడ కూడా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్కి ఒక్కడికే లైఫ్ జాకెట్ ఉంది, మిగతా ఎవరికి లేదు. లైఫ్ జాకెట్ ఎందుకండి? మనకి ఈత వస్తుందా రాదా అన్నది కాదు, అందరికీ అది ఒక లైఫ్ని కాపాడే ఒక వస్తువు. ఎవరైనా కానీ మునిగిపోవచ్చు, ఈత వచ్చిన వాళ్ళు మునగొచ్చు, ఈత రాని వాళ్ళు మునగొచ్చు. కాబట్టి లైఫ్ జాకెట్ అనేది అందరి ప్రొటెక్షన్ కోసం. అక్కడ మీరు గమనిస్తే ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే లైఫ్ జాకెట్ వేసుకున్నాడు, ఇతరులు వేసుకోలేదు. సో ఇదే విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు, మీరొక్కడే గొడుగు పట్టించుకోవడం, లేకపోతే మీరు మాత్రమే లైఫ్ జాకెట్ వేసుకోవడము దొరల పాలనను గుర్తు చేస్తుంది. మీరు హట్ అవ్వకండి, మనది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తే కింద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏమని? ఆయనకు ఆపరేషన్ జరిగింది, పెట్టుకుంటే దానిని కూడా నువ్వు టార్గెట్ చేస్తున్నావా? ఇప్పుడు ఆపరేషన్ జరిగింది, సరే నువ్వు గొడుగు పట్టించుకో, నాకేం అభ్యంతరం లేదు. లేకపోతే నీ గొడుగు నువ్వు పట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. సరే నువ్వు గొడుగు పట్టుకుంటే మాట్లాడలేవు కాబట్టి మిగతా వాళ్ళకి ఎండ ఉంటుంది కదండి. అంటే ఎండలో గొడుగు పట్టుకునేది ఓన్లీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే గొడుగు పట్టుకుంటారా? నేను అనేది, నువ్వు గొడుగు ఎందుకు పట్టుకున్నావు? నువ్వు గొడుగు పట్టుకోవడం తప్పు కాదు. ప్రతి ఒక్కరికి ఒక గొడుగు ఇవ్వు. 10 మందికి 10 గొడుగులు ఎంత అవుతాయండి? లక్షల్లో ఏం కాదు కదా. వాళ్ళు కూడా గొడుగు పట్టుకొని వచ్చి మాట్లాడచ్చు. ఎండలో ఏం వాళ్ళకి పనిష్మెంటా? నాకు ఒక్కరికి గొడుగు ఉండాలా, మిగతా వాళ్ళకు ఉండకూడదు అంటే మేబీ పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి ఉండకపోవచ్చు, నేను అది కూడా కాదన్ను. కానీ మిగతా వాళ్ళకు కూడా గొడుగు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు నేను అనుకో పవన్ కళ్యాణ్ పొజిషన్ ఉంటే నేను ఒకటే చెప్తానండి, నాకు గొడుగు పట్టినారు బాగానే ఉందబ్బా, మిగతా వాళ్ళకి ఎండ లేదా, అందరికి కూడా గొడుగులు తెచ్చేయండి. ఎందుకు మనం అటు ఇటు నడుస్తుంటాము, ఎందుకు మీరు ఎండకు వడదెబ్బ తగిలి మీరు కూడా కింద పడిపోయే ఆస్కారం ఉంది, మీరు కూడా గొడుగు పట్టుకోండి అని చెప్తే తప్పేముంది? ప్రజల బాగోగులు చూసే వాళ్ళు ఏం చేయాలా? అందరినీ కూడా గొడుగులు తెచ్చుకోండి అని చెప్తే వాళ్ళే తెచ్చుకుంటారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎండాకాలము మన పర్యటనకు పోయేటప్పుడు మనం కూడా గొడుగులు తెచ్చుకోండి, మీరు కూడా తెచ్చుకోండి అంటే వాళ్ళు తెచ్చుకుంటారు. దానికంటే దారుణం ఏంటంటే లైఫ్ జాకెట్. ఒక్క పవన్ కళ్యాణ్ లైఫ్ జాకెట్ వేసుకోవడం అంటే ఏంది? నా ప్రాణం మాత్రమే ముఖ్యము, మీ అంత ముఖ్యం కాదనే. ఆయన ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో పాలకులు చేయాల్సింది ఏంది? ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయా లేదా చెక్ చేయాలి ఫస్ట్. నీ చుట్టూ ఉన్న అధికారులకి, లేకపోతే ఎమ్మెల్యేకో, లేకపోతే నీ చుట్టూ పనిచేసే వాళ్ళకు లైఫ్ జాకెట్ ఇవ్వడంలో తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్కడు లైఫ్ జాకెట్ వేసుకున్నాడు, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఓకే, నువ్వు అది పెద్ద గమనించకపోయిండొచ్చు. నేను అనేది ఏంటంటే, నువ్వు అది చూసుకోకుండా నాకు ఇచ్చినారు నేను వేసుకుంటా, నేను సేఫ్ అంటే అది పరిపాలన ఎట్లా అవుద్ది? అది ప్రజలకు మంచి చేయడం ఎట్లా అవుద్దండి? అది తప్పు. అందరికి ఇవ్వు, అందరికీ లేకపోతే తెప్పించి అందరూ వేసుకున్న తర్వాత మీరు వెళ్ళండి. లేదంటే 2-3కి 2-3 ఉన్నా ఆ 2-3 మనం వెళ్ళొద్దాము, ఈ కెమెరామెన్ షూటింగ్ ఇవన్నీ ఆపేద్దాము, పెద్ద పని లేదు మనకు. ప్రతి చోట వెళ్ళిన చోట మైక్రోఫోన్ పెట్టుకుంటాడు. దేనికో అర్థం కాదు. అధికారులను మందలిస్తున్నా అంటాడు, అది మైక్రోఫోన్లో రికార్డింగు. దేనికో అర్థం కాదు. అంటే నేను ఎట్లెట్లా తిరుగుతానో ప్రజలకు తెలియాలనే. ఇవన్నీ కూడా దొరల మనస్తత్వానికి సంకేతం. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ చెప్పే మాటకు చేసే పనులకు పొంతనే ఉండదు. ఇంతకుముందు ఎర్ర తువాలు అన్నాడు, తర్వాత అది ఎర్ర తువాలు కాస్త కాషాయమైంది.
ఇప్పుడు పోనీ కాషాయము కరెక్టే, మన వాళ్ళంతా హిందువులు, మన హిందువులు మనం ఏమనకూడదు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు హిందువే కదా, మరి ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తిట్టి ఆయన మీద 3 కేసులు? అప్పుడు హిందుత్వం గుర్తుకు రాదు. అప్పుడు హిందుత్వం అనేది అసలు గుర్తుకు రాదు. ఇప్పుడు నా మీద ఎవరైనా అంటే నేను రియాక్ట్ అవుతా, ఇంకా హిందుత్వం గుర్తుకు రాదు. మళ్ళీ మనమంతా హిందువులం కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు హిందూ కదా, అబ్బే అవన్నీ మేము పట్టించుకోము. మాకు ఈగో హర్ట్ అయిందే మేము కేసులు వేస్తాం. ఇందాక ఎవరితో మాట్లాడుతుంటే నాకు ఒక సోదరుడు చెప్పాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి దగ్గర పోలీసులు వచ్చారని. అది తర్వాత మాట్లాడుకుందాం, నేను ఇంకా చూడలేదు అది. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు చేసే పనులకు పొంతన లేదనడానికి 2 వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూపించి ముగిస్తాను. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయన జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నాను. నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకరికి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉన్న అసలు దానికోసం పాలిటిక్స్ వస్తాం. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒకరోజు. అది ఒకటండి. ఇంతకుముందు తనే అన్నాడు, కేంద్రంకు చెప్పి నిన్ను ఒక ఆట ఆడిస్తా జగన్, చూడు నా తడాక అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అట్లా ఎవరైనా ఆలోచిస్తారా? అట్లా ఆలోచిస్తే నాకేమొస్తుంది? తప్పులు చేస్తే వాళ్ళనే జైల్లో పెడతారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఆయన తప్పు చేయనట్టు అని కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ రేపొద్దున ఏం మాట మారుస్తాడో మనకు తెలియదు. ఇక 2వ వీడియో చూడండి. ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి. ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు. ఈ రోజు నేను కోరుకున్నాను భీమవరం నుంచి కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కన్వీనియంట్ గా మాట్లాడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడద్దు అనిపిస్తుంది ఒకసారి నాకు. కులాలు రెచ్చగొట్టే గొడవ ఏంట్రా బాబు మీ అందరికి? మీ అందరికి అన్నీ ఆయనే అంటాడు, తర్వాత ఆయన మాటల్ని ఆయనే ఖండిస్తూ మళ్ళా తను అన్న మాటల్ని వేరే వాళ్ళ మీదకి వేస్తాడు. దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు గారికి ఏమైనా అర్థమవుతుందేమో, ఆయన అభివర్ణించడు. ఎందుకంటే ఆయనకు తెలిసింది వాడుకోవడమే. అభివర్ణించడాలు, ఆవకాయ బద్దలు అవన్నీ చంద్రబాబుకు నచ్చవు. వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.